నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ నేపథ్యంలో మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాష్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లను పరీక్షిస్తున్న భారత జట్టు ఎంపికలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ కు వరుసగా అవకాశాలు ఇవ్వడంపై ప్రశ్నలు లేవనెత్తారు. వాషింగ్టన్ సుందర్ ను జట్టులో కొనసాగించడానికి గల కారణం తనకు అర్థం కావడం లేదని, అతడు బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ మ్యాచ్ విన్నర్ గా నిరూపించుకోలేకపోతున్నాడని పేర్కొన్నారు. ఒక ఆల్రౌండర్ గా జట్టుకు రెండు విధాలుగా ఉపయోగపడాల్సి ఉంటుందని, కానీ సుందర్ నుంచి అలాంటి ప్రభావం కనిపించటం లేదని అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ కు వస్తే కీలక సమయంలో పెద్ద ఇన్నింగ్స్లు ఆడటం లేదని, బౌలింగ్ లోనూ ప్రత్యర్థిని ఒత్తిడిలో పెట్టేలా వికెట్లు తీయలేకపోతున్నాడని వ్యాఖ్యానించారు. దీంతో అతడికి బదులుగా కుల్దీప్ యాదవ్ వంటి మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ కు అవకాశం ఇవ్వాలని సూచించారు. కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో కీలక మ్యాచ్ల్లో వికెట్లు తీసి జట్టుకు విజయాలు అందించిన అనుభవజ్ఞుడని, అలాంటి ఆటగాడిని బెంచ్ పైనే కూర్చోబెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు. ఆఫ్ఘనిస్తాన్ వంటి స్పిన్ ను బాగా ఆడే జట్టుపై కూడా కుల్దీప్ తన వైవిధ్యమైన బౌలింగ్ తో ప్రభావం చూపగలడని పేర్కొన్నారు. జట్టు కూర్పులో సమతుల్యత పేరుతో ఫామ్ లో లేని ఆటగాళ్లను కొనసాగించడం కంటే మ్యాచ్ ను మలుపు తిప్పగల బౌలర్లకు అవకాశాలు ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన పలువురు ఆటగాళ్లకు వరుస అవకాశాలు వస్తున్నాయని, అదే సమయంలో ప్రతిభ ఉన్న మరికొందరు ప్లేయర్లు నిర్లక్ష్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆకాష్ చోప్రా అభిప్రాయాలను సమర్థిస్తూ కుల్దీప్ కు అవకాశం ఇవ్వాల్సిందేనని అంటుండగా, మరికొందరు మాత్రం వాషింగ్టన్ సుందర్ కు ఇంకా సరైన అవకాశాలు ఇవ్వాల్సి ఉందని వాదిస్తున్నారు. జట్టులో ఒక ఆల్రౌండర్ విలువ కేవలం వికెట్లు లేదా పరుగులతో మాత్రమే కొలవలేమని, మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా అతడు అందించే సమతుల్యత కూడా ముఖ్యమని చెబుతున్నారు. మరోవైపు లక్నోలోని ఏకనాథ్ స్టేడియంలో జరగనున్న రెండో వన్డేలో తుది జట్టు ఎంపిక ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆకాష్ చోప్రా సూచించినట్లుగా కుల్దీప్ యాదవ్ కు అవకాశం దక్కుతుందా, లేక వాషింగ్టన్ సుందర్ పైనే మేనేజ్మెంట్ నమ్మకం కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2027 వరల్డ్ కప్ కు జట్టును సిద్ధం చేసే క్రమంలో ప్రతి మ్యాచ్, ప్రతి ఎంపిక కీలకమవుతున్న వేళ ఈ తరహా విమర్శలు, సూచనలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఒకవైపు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన, మరోవైపు ఫలితాలు కూడా సాధించాలనే అవసరం మధ్య భారత జట్టు మేనేజ్మెంట్ సమతుల్యత పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న ఈ సిరీస్ కేవలం విజయాపజయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తు జట్టు నిర్మాణానికి కూడా పరీక్షగా మారింది. అలాంటి సమయంలో వాషింగ్టన్ సుందర్ పై ఆకాష్ చోప్రా చేసిన ఘాటు వ్యాఖ్యలు, కుల్దీప్ యాదవ్ కు మద్దతుగా చేసిన సూచనలు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. రెండో వన్డే అనంతరం జట్టు ప్రదర్శన ఎలా ఉంటుందో, చోప్రా వ్యాఖ్యలు ఎంతవరకు నిజమవుతాయో అన్న దానిపై అందరి దృష్టి నిలిచింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.